ఆనంద్ గారు, ఆనంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, ప్లీజ్ స్టేజ్ మీద వచ్చేసి మనందరితో కొన్ని హ్యాపీ మాటలు షేర్ చేసుకోవాలి. ఈ ఫిల్మ్ని ఆల్ ది బెస్ట్ అని విష్ చేయాలి. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నా ఇది సక్సెస్ మీట్లా ఉన్నది యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ ఈ వైబ్ వీళ్ళందరినీ చూస్తుంటే ఇది ఒక సక్సెస్ మీట్లా ఉంది, ప్రీ రిలీజ్ ఈవెంట్లా లేదు. ఎస్పెషల్లీ డైరెక్టర్ జీవి గారు అండ్ ఆర్గనైజర్స్ బాగా ఆర్గనైజ్ చేశారు. ద అదర్ థింగ్ ఈజ్ జీవి గారు మాది ఒక లాంగ్ రిలేషన్ ఉండే అండ్ మూవీ చేద్దామని చెప్పి లాస్ట్ ఒక 1 year నుంచి మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఆయనతో మూవీ చేయాలని. ఈయన ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఒక మంచి మూవీ స్టార్ట్ చేద్దామని చెప్పి అన్నారు. అండ్ ఇవాళ ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు. ఇందులో రావడానికి నా స్వార్థం కూడా ఉంది. ఏంటి అంటే ప్లీజ్ ఒక్కసారి డైరెక్టర్ గారిని కూడా స్టేజ్ మీద పిలుస్తారా? నేను యాక్చువల్లీ వీఆర్ మేజర్లీ ఇంటూ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రా అండి. అదే రియల్ ఎస్టేట్ ఈవెంట్లో అరుణ్ చెక్ బుక్ రియల్ ఎస్టేట్ దీంట్లో మేము ప్రీ బుకింగ్ ఎలా తీసుకుంటాం అలాగే ఈ రోజున రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే జీవి గారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడికో హైట్స్లోకి వెళ్తారు. అందుకనే ముందుగానే బుక్ చేసుకొని ఫస్ట్ ఈ ఒకేషన్ ఇంతకు మించిన మంచి ఒకేషన్ రాదని చెప్పి వీఆర్ కమిటింగ్ ఎ మూవీ ఇమీడియట్లీ. జీవి గారు ఇది నెక్స్ట్ మంత్ ఆర్ ద అదర్ మంత్ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు విల్ స్టార్ట్ ఏ న్యూ మూవీ అండి. అండ్ పెద్దల సమక్షంలో అందుకనే ఒకసారి మళ్ళీ జీవి గారు మాట తప్పుతారేమో అని ముందుగానే చెక్ ఇచ్చేస్తాం. ముందే బుక్ చేసుకుంటున్నాం. సార్ నెక్స్ట్ ఫిల్మ్ కి సార్ మా డైరెక్టర్ గారే ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నాము, మనందరికి కూడా ఒక్కొక్క చెక్ ఇవ్వచ్చు కదా అడ్వాన్స్గా. నేను కూడా ఉన్నాను బెంగళూరు, ఒక ఎక్స్ట్రా చెక్ తీసుకుని పోతాను. ఎంత అని అడుగు, సీరియస్ గా చెప్తున్నాను. 2 in 1 సార్. నేను యాంకర్ కూడా, యాంకరింగ్ కూడా చేస్తాను, ఫిల్మ్ యాక్ట్రెస్ కూడా. సారీ సార్ 2 in 1 సార్. యాక్ట్రెస్, ఫిల్మ్ యాక్ట్రెస్, యాంకర్, ఇన్ని యాక్ట్రెసెస్ అందరికి ఒక్కొక్క చెక్ సార్. ఇది అయిపోతే ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది అందరికీ సార్. బట్ నాకే స్ట్రాంగ్ రోల్ ఇవ్వాలి తప్పనిసరిగా. ఓకే సార్, జస్ట్ జోకింగ్. అంటే ట్యాక్స్లు అవన్నీ ఇబ్బందులు ఉంటాయి కనుక అది ఈ కంపెనీ కడుతుంది అనుకుంటే నెక్స్ట్ సినిమా కోసం 24 lakhs టోకెనే కదా సార్, ఇది అడ్వాన్స్ మాత్రం. డన్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి జీవి గారు దాదా థింగ్ అండి, ఇంత మంచి యాక్చువల్లీ వి థాట్ ఆఫ్ హ్యావింగ్ ఇంకొక ముహూర్తం చూసుకొని చెప్దాం అనుకున్నాం. బట్ ఇంతకు మించిన మంచి ముహూర్తం ఉండదేమో అనిపించి చెప్తున్నాం. ఆ నెక్స్ట్ మూవీ నేమ్ ఈజ్ ఏంజల్స్ ఎంపోరియం. జీవి గారే డైరెక్టర్ అండ్ దాదా థింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు భరద్వాజ్ గారు యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. ద సేమ్ టీమ్. ఈ టీంకి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటేనండి, ఎవరైనా ఒక డైరెక్టర్ మంచిగా ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ ఇటు అటుగా ఉండొచ్చు, లేకపోతే మిగతా టీమ్ ఎక్కడైనా లో అండ్ అప్ అన్నది ఉంటుంది. ఈ టీంలో మాత్రం ఇట్ ఈస్ కంప్లీట్లీ 100% అందరూ ఒక కోఆర్డినేషన్ ఉండి, అంటే ఎప్పుడైనా సరే ఒక టీం ఎలా ఉండాలంటేనండి, నేను చెప్తే చేశారు, చెప్పకుండా లేదు చెప్పలేదు అందువల్ల అవ్వలేదు అన్నదానికన్నా వీళ్ళ ఆరా అంతా కూడా ఎంతో పాజిటివ్గా ఉంచుకుంటూ ఏం మాట్లాడినా వెంటనే సింక్ చేసుకొని టీం అంతా ఒకే రిధంలో వెళ్ళడం నేను గమనించాను. అండ్ అట్ ద సేమ్ టైం మూవీస్ అనేసరికి ఏదో ఒక టైం చెప్తారు, ఆ టైం కావదు, ఏదో ఒక డేట్ చెప్తారు, ఆ డేట్ కావదు అన్నది ఉంటుంది. బట్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ టీమ్, వీళ్ళు అనుకున్న టైం కన్నా ముందుగానే కంప్లీట్ చేయడంలో వీళ్ళ స్పెషాలిటీ. అండ్ వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ ప్రకారం ఇంకా ఒక 1 రూపీ 2 రూపీస్ తగ్గించే చేయాలి అన్నది ఈయన ముఖ్య ఉద్దేశం. అండ్ ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ కమిటింగ్ ఎ మూవీ విత్ దిస్ టీమ్.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. థ్యాంక్ యూ.